కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ జరిగినటువంటి విషయాలన్నిటిల్లోనూ ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే మన యొక్క వైఫల్యం. ఈ ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రద్ధగా ఉండకపోవడం, ఒక సమైక్యతతో ఒక ఐకమత్యంతో ఉండకపోవడం, సరే వాడి దారి వేరు వీడి దారి వేరు అనేటటువంటి భావనలతో ఉండడం, ఇలా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా మనం చూడవలసి వచ్చింది అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా నిజంగా భగవంతుడే అవతరించేంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తే భగవంతుడు రాకుండా ఎందుకుంటాడు? కాదు భగవంతుడు చెప్పాడు కానీ రాలేదండి అంతే అని అనడానికి అవుతుంది. అలా అంటే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? హామీ ఇచ్చాడండి కానీ రాలేదంతే, ఆ సమయానికి ఆయన మర్చిపోయాడనో అథవా ఆవిడెళ్తాడులే అనుకుని ఊరికే కూర్చున్నాడనో అని అంటామా? అలా ఎందుకంటే అలా ఎలా అంటాం? ఏదో సామాన్య మనిషి అయితే అలా అనొచ్చు. కానీ భగవంతుడు రాలేదు అనంటే దాని అర్థం ఏమిటి? ఆ బాధ్యత మనది. దాన్ని సరిగ్గా చేసుండుంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్నో క్షేత్రాల్లో ఇలాంటి విషయాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఏమిటి? చాలా క్షేత్రాల్లో మనం ఇప్పుడు ఇవాళ రోజున చాలా క్షేత్రాల్లో మనం ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏమిటి అనంటే మనం సంరక్షించుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎవరెవరో ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు అందరూ కూడా జనాలందరూ కూడా అందరూ సమస్త ధర్మ అనుయాయులందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉండి ఆ వచ్చినటువంటి వాడిని ఓడించి పంపించి ఆయా క్షేత్రాలని ఆయా ఆలయాల్ని కాపాడుకున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ వచ్చినటువంటి వాడు అమ్మో ఇక్కడ ఏం చేయడం కష్టం, దీన్ని ధ్వంసం చేయడం కష్టం, వీళ్ళని ఓడించడం కష్టం అని భయపడిపోయి మళ్ళీ పారిపోయినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే మనకు ఉండవలసినటువంటి జాగృతి ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల, ఏ శ్రద్ధ ఉండవలసి ఉండిందో అది లేకపోవడం వల్ల, ఏ ఐకమత్యం అయితే ఉండాల్సిందో అది లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇలాంటి ఇతిహాసాలు వీటన్నింటినీ కూడా మనం చూడవలసి వస్తోంది. కాబట్టి ఇవాళకి కూడా ఆ ఇతిహాసాలు అవన్నీ కూడా మన ముందున్నాయి, మనకి పాఠాలను నేర్పుతున్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అందుకే ఇప్పుడు భగవంతుడిని ఆ గుళ్ళో భగవంతుడి మూర్తిని చూసినప్పుడు ఆ మూర్తి ఎలా ఉంటుంది? మందహాసం చేస్తూ ఉంటుంది. ఆ మూర్తి ఏం జరిగినా కూడా మూర్తి అలాగే మందహాసం చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి అనంటే ఆ భగవంతుడు అలా మందహాసం చేయటం కాదు, మనల్ని చూసి నవ్వుతున్నాడు. మీ బుద్ధి తెచ్చుకోండిరా ఇప్పుడైనా, ఏమిటి నేను ఇంత కష్టపడినా ఇన్ని అవతారాలు చేసి ఈ ధర్మాన్ని ఉద్ధరించి మీకు ఇస్తే మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తూ శ్రద్ధని కోల్పోయి ఈ కామక్రోధాదులకు అధీనులైపోయి ఈ ధర్మాన్ని మీద శ్రద్ధని కోల్పోతూ ఇలా వదిలేస్తున్నారే, మీకు బుద్ధి లేదా? సరే బుద్ధి లేదు కాబట్టి దీన్ని మీరే వదిలేస్తున్నారు, సరే పోండి అనుభవించండి అని దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఇది. కాబట్టి ఎన్నో ఉన్నాయి ఉదాహరణ. అంటే అక్కడికి ఏమైంది? ఒక ఐకమత్యం లేక, ఒక శ్రద్ధ అనేది లేక మనం కోల్పోయినటువంటి విషయాలు, అలాంటివి నష్టాన్ని అనుభవించినటువంటి వాటికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఎంతో శ్రద్ధతో, ఎంతో ధైర్యంతో, ఎంతో పరాక్రమంతో మనం కాపాడుకున్నటువంటి వాటికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అన్నిటికీ కూడా ఉదాహరణలు ఉన్నాయి. అంటే కాపాడుకోవడానికి అవకాశం ఉండి అశ్రద్ధతో కాపాడుకోకుండా ఉండిపోయాము అనే దానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చక్కటి శ్రద్ధతో పరాక్రమంతో కాపాడుకున్నటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది అనంటే ఇక్కడ మన లోపం, మన యొక్క లోపం అంటే భగవంతుడు అవతరించడానికి సమయం, అంటే భగవంతుడు అవతరించాల్సినటువంటి సమయం వచ్చేంత వరకు ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడినా కూడా మనం దాన్ని సరి చేసుకోలేకపోయామో అక్కడ లోపం ఎవరిది అనంటే భగవంతుడిది కాదు, మనిషిది. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వచ్చుంటే ఖచ్చితంగా భగవంతుడు వచ్చేవాడు. అందులో ఏ విధంగా వచ్చాడు కూడా, ఎన్నిసార్లు భగవంతుడు అవతరించాడు, ఎన్నిసార్లు అనుగ్రహించాడు. ప్రస్తుతం మన ఒక కలియుగంలోనే తీసుకుంటే శంకరాచార్యుల వారు అవతరించారు, ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. తర్వాత కాలంలో విద్యారణ్య మహాస్వామి వారు అవతరించారు. వారు ఈ ధర్మ సంస్థాపన, మన విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ధర్మ సంస్థాపన చేశారు. ఇవన్నీ చేశారు. కాబట్టి ఇలా ఎప్పుడూ కూడా భగవంతుడు పలుమార్లు అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు. తాను ఈ ధర్మాన్ని ఉద్ధరించి మన చేతికి ఇచ్చాడు. కాబట్టి దీన్ని కాపాడుకోవడంలో ఎప్పుడైతే మనం వైఫల్యాన్ని అనుభవిస్తామో అప్పుడు దాన్ని దేవుడి మీదకి ఆపాదించడమో ఇట్లాంటివన్నీ చేస్తే అది చాలా పెద్ద తప్పు.